ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్స్ పంపిణీకి వాలంటీర్స్ ఎన్నికల సంఘం దూరం పెట్టింది. అయితే జగన్ కోసం ప్రచారంలో పాల్గొంటారని అంటున్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తొలగించక ముందే వారే రిజైన్ చేసేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు రాజీనామాలు కూడా అందజేస్తున్నారు. మచిలీపట్నంలో 1200 మంది, భీమవరంలోని 39వ వార్డులో మొత్తం 22 మంది వాలంటీర్స్ రిజైన్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 340 మంది వాలంటీర్లు, రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా మరో 40 మంది రాజీనామా చేశారు. ఏం చెప్తారా చెప్తారు ఇన్ఛార్జ్ గారు. ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు మూకమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్స్ పంపిణీకి వాలంటీర్స్ ను ఎన్నికల సంఘం దూరం పెట్టింది. అయితే జగన్ కోసం ప్రచారంలో పాల్గొంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తొలగించక ముందే వారే రిజైన్ చేసేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు రాజీనామాలు కూడా అందజేస్తున్నారు. మచిలీపట్నంలో 1200 మంది, భీమవరంలోని 39వ వార్డులో మొత్తం 22 మంది వాలంటీర్స్ రిజైన్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 340 మంది వాలంటీర్లు, రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా మరో 40 మంది రాజీనామా చేశారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తే ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా అందరూ వాలంటీర్స్ రాజీనామాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే వాలంటీర్లకు సంబంధించి మొత్తం కూడా రాజీనామా చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంటా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఒక ఆరోపణ, దాదాపుగా వాలంటరీ వ్యవస్థ వచ్చిన కాడి నుంచి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలను వాలంటరీగా అధికార పార్టీ నియమించుకునేది అంది అంటూ కూడా ఒక ఆరోపణలు అయితే చేస్తూనే వచ్చా ఉన్నాయి. హైకోర్టులో వాలంటీర్లకు సంబంధించిన పిటిషన్లు కూడా చాలా వరకు దాఖలైన పరిస్థితి కూడా ఉంది. మొన్న రీసెంట్ గా ఈ ఎలక్షన్ ముందు కోడ్లో కూడా పింఛన్ల పంపిణీకి సంబంధించి కానీ, ఎలక్షన్ల విషయంలో కానీ ఎక్కడ వెళ్ళకూడదు అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కానీ, అలాగే ప్రజా సంఘాలకు సంబంధించి కానీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయటం, దాని మీద తీర్పు కూడా ఇవ్వడం జరిగింది.